హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కూడికలో హాజరై తీరడానికి దేవుడు కల్పించిన భాగ్యోదయం బట్టి దేవునికి హృదయానికి వందనాలు. ప్రత్యేకంగా వేదిక మీద కూర్చున్న దేవుని యొక్క దాసులు, అదే రీతిగా వచ్చిన సంఘ బిడ్డలకు అందరూ కూడా యేసుక్రీస్తు పేరట వందనాలు. నేను ఉపవాసం లేను, పొద్దున్నే నేను టిఫిన్ తినేసాను, నన్ను అందరు క్షమించండి. ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండడమే ప్రాధాన్యత చెందింది. నేను అది గమనించలేదు, నేను భోజనం చేశాను, నన్ను క్షమించమని కూర్చున్నాను. ఈ పగటి వేళ దేవుడు మనకి దీవించి తీరడానికి మనం ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుందాం. దేవుడు సునిశ్చితంగా దేవుని యొక్క వాక్యోపదేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడి తీరుతారు. బైబిల్ గ్రంథం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం తిరుగుతాం. యోహాను సువార్తల పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్తల పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం చదివిన వాక్య భాగం మనందరికి కూడా తెలిసిన ఒక సుపరిచితమైన ఒక వాక్య భాగంగా మనకి కనబడుతున్నది. నికోదేము అని చెప్పిన ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఆయనకి చెప్పిన ఒక మాట, నీవు మరలా జన్మించకపోతే నీవేం చేయలేవు, దేవుని యొక్క రాజ్యాన్ని చూచి తీరలేవు. అందుకే బైబిల్ గ్రంథము కొత్తగా జన్మించి తీరాలన్న ఒక మాటను ప్రాధాన్యతగా మనకి చెప్పుచున్నట్టుగా యోహాను సువార్తల పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం 6వ వచనం 2 వచనాలు చదివినప్పుడు మనం చూడగలిగేది కొత్తగా దేవుని బిడ్డలు ఏం చేయాలి, జన్మించబడి తీరాలి. అక్కడ జన్మింపబడి తీరడానికి రెండు విషయాలు చెప్పబడుతున్నాయి. ఒకటి నీటి మూలముగాను, రెండోది ఆత్మ మూలంగా. నీళ్లు అన్నది బాప్తిసం కాదు. చాలా మంది దుర్బోధగా చెప్తారు నీళ్లు అన్నది బాప్తిసం అని. నీళ్లు అన్నది బాప్తిసం కాదు. నీళ్లు అన్నదానికి ఉన్న ఉదాహరణ, దానికి ఉన్న జవాబు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చదివినప్పుడు నీళ్లు అన్నదానికి ఇచ్చిన తర్జుమా ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఇంకా మనం దానికి జాగ్రత్తగా పరిశోధించుకొని చూస్తే యాకోబు పత్రిక 1:18, 1 పేతురు 1:23 ఈ 3 వచనాలు కలిపి మనం చదవగలిగి తీరితే ఆ నీళ్లు అన్నదానికి చెప్పబడినది దేవుని యొక్క వాక్యం. అలాగైతే ఒక వ్యక్తి జన్మింపబడి తీరాలంటే ఒకటి దేవుని యొక్క వాక్యం ఆయనని జన్మనిచ్చుకు తీరాలి. రెండోది ఆత్మ అని చెప్పబడినది, అది పరిశుద్ధ ఆత్మగా మనకి కనబడుతున్నది. ఈ రెండు శక్తులు ఒక మనిషి లోపల ఏమై తీరేది? ఒక నవీన జన్మ ఇచ్చుకోగలిగి తీరేది. ఒక దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో కొత్తగా జన్మించి తీరాలంటే దేవుని యొక్క వాక్యము కావాలి, పరిశుద్ధాత్మ శక్తియు కావాలి. బైబిల్ గ్రంథం చదివినప్పుడు యేసయ్య జన్మ క్రమావళి గురించి చెప్పేది. లూకా సువార్త చదివినప్పుడు చూడొచ్చు యేసయ్య జన్మ కూడా ఏ రీతిగా అయితే రెండు శక్తుల వలన జరిగి తీరేది. ఒకటి అత్యున్నత దేవుని యొక్క శక్తి, రెండోది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. రెండు కలియుగల శక్తి యేసయ్యను జన్మనిచ్చుకోగలిగి తీరిందంటే యేసయ్యను నమ్మి తీరిన నిన్ను నన్ను కొత్తగా జన్మించి తీరడానికి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ శక్తి మనకి సహాయపరుచుతూ ఉంటున్నది. అలాగైతే కొత్తగా జన్మించిన ప్రతి మనిషి దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేసుకోగలిగి తీరుతారు? స్వతంత్రించుకోగలిగి తీరుతారు. ఈ పగటి వేళ నీవు నవీనంగా జన్మించలేదా? ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్యం ద్వారా ఒక జన్మ జరిగి తీరాలి, పరిశుద్ధాత్మ ద్వారా నీవు యొక్క జన్మ జరిగి తీరాలి. అలాగైతే తీరితే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి ఏం కావచ్చు? మానవాగసుడుగా కాని తీరవచ్చు. అందుకే యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ఆయన పరిచర్య కాల తరగతిలో దేవుని యొక్క రాజ్యం గురించి అధికంగా ప్రస్తావించినట్టుగా మనకే కనబడుతున్నది. అందుకే మార్కస్ సువార్త 1:14 చెప్పండి, కాలం సమీపమై తీరినది, దేవుని యొక్క రాజ్యం ఏమై తీరినది? దగ్గరై తీరినది. త్వరగా యేసయ్య వాక్యములను నమ్మి సువార్తను నమ్మి నీవేం చేయాలి? దేవుని యొక్క రాజ్యములో చేరుకొని తీరాలి. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు కొత్తగా జన్మించిన వారు ఏమై తీరిన వారు? జన్మింపబడిన వారిగా దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించిన వారై ఉండిపోతున్నారు. కానీ ఈరోజు నేను చెప్పడానికి వచ్చే మాట ఏంటిది అంటే దేవుని యొక్క రాజ్యానికి అభ్యంతర పరిస్థితి తీరేంతటిగా కొన్ని విషయాలు చెప్పి త్వరగా నేను దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలని కూర్చున్నాను. దేవుని యొక్క రాజ్యంలో మనిషి మనం కొత్తగా జన్మించడం బాగానే ఉంది. కొత్తగా జన్మిస్తే మాత్రం సరిపోదు. కొత్తగా జన్మించిన నీవు కొత్తగా ఎదుగుతూ ఉండి తీరాలి. కొత్తగా నువ్వు బలం పొందుకు తీరాలి. కొత్తగా జీవితం మార్పు చెందుకు తీరాలి. అలాగే తీరితేనే నీవు దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేసుకోగలిగేది? స్వతంత్రించుకోగలిగి తీరేది. ఒకసారి జన్మించిన నీవు ఎదుగుదలలోకి రావాలి. కొత్తగా జన్మించిన నీవు ఎదుగుదలలోకి రావాలి. ఇప్పుడు మన సంఘంలో చాలా మంది చిన్న చిన్న పిల్లలు
చెప్తున్నాం. వారు ఎదగకపోతే ఏం కాలేరు, మనుషులు కాలేరు, లేకపోతే పరిపక్వత పొందిన వారి కాలేరు. అలాగైతే దేవుని యొక్క రాజ్యంలో జన్మించడం మాత్రం సరిపోదు, ఎదుగుదలలోకి కూడా రావాలి. ఈ ఎదుగుదల ఎలా ఉండి తీరాలి? యేసయ్యకున్న ఎదుగుదలలో ఉండి తీరాలి, యేసయ్యకున్న వాక్య జ్ఞానంలో ఉండి తీరాలి, యేసయ్యకున్న ఆత్మశక్తిలో ఉండి తీరాలి, యేసయ్యకున్న పునరుద్ధానపు శక్తుల వరకు ఏం చేయాలి? ఎదిగేటట్టు ఉండి తీరాలి. అలాగై తీరితేనే దేవుని యొక్క రాజ్యం ఏం చేసుకోగలిగేది? స్వతంత్రించుకోగలిగి తీరేది. అందుకే పగటి వేళ మనం చూద్దాం, ఏటి కొందరి అభ్యంతర పరిచి తీరేది దేవుని యొక్క రాజ్యాన్ని ప్రవేశించకుండా. మత్తయి సువార్త పుస్తకం 7వ అధ్యాయము 13-14వ వచనం చదివినప్పుడు అక్కడ మనకి కనబడుతున్నది, దేవుని యొక్క రాజ్యానికి అభ్యంతర పరిచేది ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన వాక్యం ఒకసారి చదివి. మత్తయి సువార్తలో ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఇక్కడే చెప్పాలి, పరలోక రాజ్యానికి నీవు ప్రయాణమై తీరాలంటే ఏమై తీరాలి? విశాలత చెందిన తలుపులో నుంచి వెళ్ళడం కాదు, విశాలత చెందిన త్రోవలో నుంచి వెళ్ళడం కాదు. ఎలాగెళ్ళి తీరాలి? ఇరికింపబడేటట్టుకున్న స్థాయిలోకి వెళ్ళి తీరాలి. అందుకే చాలా తక్కువ మంది ఏం చేసేది? ఇరికింపబడే స్థాయిలోకి వెళ్ళడానికి మనసు కల్పించుకోగలిగి తీరేది. అలాగైతే దేవుని యొక్క రాజ్యం కొందరికి అభ్యంతర పరిచయం. అన్నిట్లో వాళ్ళకి ఏం కావాలి? విశాలత కావాలి. అన్నిట్లో వాళ్ళు విశాలంగా ప్రయాణం చేయడానికి కోరేటట్టుగా అక్కడ వాక్యం సాగించారు. కానీ విశాలత కోరి తీరే వారు ఏమై తీరుతారు? నాశనంలోకి పడేది తీరుతారు. ఈ పగటి వేళ విశాలత కాదు, ఇరికింపబడి తీరాలి. ఈ ఇబ్బంది కలిగే చర్యలో ఉండి తీరాలి, వేదన చెందే చర్యలో నుంచి వెళ్ళి తీరాలి. అక్కడే నీవేం చేసుకోగలిగేది? దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించుకోగలిగి తీరేది. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవించి తీరుతున్నాం. ఈ లోకం మనకి ఏం కాదు, శాశ్వతం కాదు. ఈ లోకం మనకి అనుకూలం కాదు. ఈ లోకంలో ఉన్న ప్రక్రియలు మనకేం కాదు, అలవాటైపోయేది కాదు. అది మనకి ఎప్పుడు ఎదురు దిశగానే ఉండి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడు మనం ఏమై తీరాలి? ఈ లోకంలో ఇరికింపబడేటట్టుగా ఉండేటటువంటి తీరాలి. అందుకే చాలా మందికి ఏమి సంబంధం సార్, ఏసై నమ్మేస్తే రోగాలేమి ఉండవు, ఏసై దగ్గరికి వచ్చేస్తే అన్ని బాగుపడిపోయి తీరాలి, ఏసై దగ్గరికి వస్తే ఏం లేదు, మన మీద ఏ అత్యాచారం చేయడం జరగవు. లేదు, ఏసై దగ్గరికి వస్తేనే ఇవన్నీ జరిగి వచ్చేది. ఏసై దగ్గరికి వచ్చినప్పుడు రోగిగా మారవచ్చు, ఏసై దగ్గరికి వచ్చినప్పుడు నీవేం చేయొచ్చు? దుఃఖపడే స్థాయి రావచ్చు, ఏసై దగ్గరికి వచ్చిన నేను ఇరికించబడే స్థాయి రావచ్చు. కానీ వాటి మధ్యలో కూడా దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేసుకోవచ్చు? ఆధారం చేసుకొని ముందుకు నడిచిపోవచ్చు. అందుకే చాలా మంది యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు స్వస్థత ద్వారా యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థతే నీకు ఆశలో మిగిలిపోయి ఉండి తీరుతుంది. స్వస్థత ద్వారా కాదు ఎవరైతే యేసయ్య దగ్గరికి రావాల్సింది, స్వస్థత ద్వారా వచ్చినా వాడు వాక్యం ద్వారా ఏమై తీరాలి? కట్టు కలిగి ఉండేటట్టు తీరాలి. అందుకే యేసయ్య దగ్గర చాలా మంది ప్రజలు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వాడు యేసయ్య చేసిన అద్భుతాలు చూడడానికి ఇంకా చాలా మంది మనుషులు వచ్చినట్టుగా బైబిల్ చెప్తున్నది. వారికి కేవలం ఏం కావాలి? సూచనలు, అద్భుతాలు కాదు. గుడ్డోలు స్వస్థత అయిపోయేది, కుంటోలు నడిచేది, మూడోలు మాట్లాడేది, ఇవన్నీ చూసేసేటప్పుడు ఏమనిపిస్తుంది? చాలా సరదా అనిపిస్తుంది. ఆ కాలంలో సినిమాలు లేవు, ఈ కాలంలో కదా సినిమాలు. ఆ కాలంలో సినిమాలు లేదు కాబట్టి ఆ కాలంలో అద్భుతాలు చూడడానికి వెళ్ళేవాడు. అద్భుతాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మనుషులు ఏం చేసేది? ఇంటి తిప్ప మానేసుకొని ఏం చేయడానికి? అద్భుతాలు చూడడానికి వెళ్ళేది. కానీ యేసయ్య చెప్పిన మాట్లాడు, అద్భుతాలు సూచనలు కాదు నాయన, దేవుని యొక్క రాజ్యంలో అద్భుతాలు జరగకపోయినా, సూచనలు కనబడలేకపోయినా, నువ్వు ఇరికింపబడిన స్థాయిలో ఇరికింపబడి ఉన్నా, నీ ప్రార్థనకు జవాబు దొరకకపోయినా, నీ శరీరం రోగముతో క్షీణించిపోయినా, నీ స్థితిగతులు ఏమి మారకపోయినా, దేవుని యొక్క రాజ్యం ఇరికించేసే స్థాయిలో ఉంటే దాని ద్వారా నీవేం చేయాలి? ప్రవేశించుకొని ముందుకు వెళ్ళియాలి. అందుకే యేసయ్య కొందరు మాంత్రికులు అనుకుంటున్నారు, మ్యాజిక్ చేసేవాడు అనుకుంటున్నారు. ఇలా చేస్తే ఏమైపోతాడు? మ్యాజిక్లు అయిపోతాయి. ఇగో యేసయ్య అలా కాదు. యేసయ్య చాలా స్వస్థతలు చేశారు, చేయలేదా? బోల్డ్ స్వస్థతలు చేశారు. కానీ స్వస్థతతో ఆయన ఒదిగిపోలేదు. స్వస్థత కన్నా మించినది దేవుని యొక్క వాక్యములు ఆయన ఒదిగిపోయినట్టుగా బైబిల్ చెప్తాడు. అందుకే దేవుని యొక్క స్వస్థత లేదని నేను చెప్పట్లేదు, స్వస్థత ఉంది. కానీ స్వస్థత ఎప్పటి వరకు? ఈ లోకంలో ఉన్నంత కాలం నీకు స్వస్థత అర్థం కాలేదు అనుకుంటా. నువ్వు ఈ భూమిలో జీవించినప్పుడు స్వస్థత పొందిన చచ్చిపోవాలి. నువ్వు ఈ భూమిలో స్వస్థత బాగుపడి చచ్చిపోయి తీరాలి. చావు ఈ భూమికి ఏమై తీరదు, ముగింపు తీసుకొచ్చేది. కానీ ఇక దేవుని యొక్క రాజ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అక్కడ చావు లేదు, అక్కడ మరణం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ కన్నీరు లేదు, అక్కడ వేదన లేదు. ఇక్కడ ఇరికింపబడినవన్నీ నీకేమై తీరేది? దేవుని యొక్క రాజ్యంలో లేదు.
కీర్తి భూమిలో జీవించినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించిన నీవు, కొత్తగా జన్మించిన నీవు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించిన నీవు రోగాల ద్వారా ఇరికింపబడి తీరాలి, సమస్యల ద్వారా ఇరికింపబడి తీరాలి, వేదనల ద్వారా ఇరికింపబడి తీరాలి, బంధువుల ద్వారా విడవబడి తీరాలి. అలాంటి ప్రక్రియలోనే ఏమై తీరేది? పరలోక రాజ్యంలో నా శ్రేష్టత నీకు అర్థమై తీరగలిగింది. అందుకే చాలా మందికి ఏం అవడానికి ఇష్టం లేదు, ఇరికింపబడడానికి ఇష్టం లేదు. విన్నారో లేదో నాకు తెలియట్లేదు. అపొస్తలుల క్రియలు మనం చదవగలిగి తీరినప్పుడు పౌలును సీలాను ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క మందిరం వైపు ప్రయాణం అవుతూ వెళ్తున్న అర్ధ త్రోవలు స్వార్థ పరిచర్యలో వెళ్తున్న ప్రయాణములో ఒక దుష్టాత్మతో పీడింపబడిన ఒక స్త్రీ ఏం చేసేది? సోదరి చెప్పేది. సోదరి చెప్పిన ఆమె ఏం చేశారో తెలుసా? ఈ దేవుని సేవకులతో ఏం చేసింది? మాటకి పిలవడానికి ప్రారంభించింది. విసుకొచ్చి సేవకుడు ఏం చేశాడు తెలుసా? గద్దించాడు. వెంటనే ఆమెలో నుంచి ఏం పోయింది? దురాత్మ విడిచిపెట్టిపోయింది. అర్థం కాలేదు. దురాత్మ పోయేసరికి పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? చర్చి కాడలేరు. అర్థం కాలేదు. స్వస్థపరిచిన వెంటనే పాస్టర్ గారు చర్చి కాడలేరు. ఎక్కడ ఉన్నారు? స్వస్థత పొందిన అమ్మ లేదు, స్వస్థత పొందినోడు లేదు. అదో దాని అర్థం సేవకుడు ఆమె కొరకు ప్రార్థన చేయగా ఆమె శరీరములో నా దెయ్యం విడిచెల్లిపోయింది. విడిచెల్లిపోయేటప్పటికి ఏమైందో తెలుసా? అపొస్తలుల మీరు ఇంటికి వెళ్ళి చదివితే చూడొచ్చు. ఆ వ్యాపారం మూలంగా చాలా మందికి ఏం దొరికేది? డబ్బాదాయం దొరికేది. ఇదే సేమ్ విషయం అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం చదివినప్పుడు కూడా మనం చూడలేదు. సుందరమైన దేవాలయంలో ఒక కుంటివాడు దేవాలయం బయట ఏం చేసేవాడు? కూర్చునేవాడు. ఆయన ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు తెలుసా? వాడి ద్వారా ఆదాయం పొందుకునేవాడు. అర్థం కాలేదు. ఆ మనిషిని ఎత్తుకొని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టారు? దేవాలయంలో కూర్చోడు. ఆయనకి ఏం దొరికేది? అందుకే కదా పాస్టర్ గారి కాడికి వెండి బంగారం ఏమైనా దొరుకుతాయని. దాని అర్థం ఆ సంఘానికి వచ్చిన వాళ్ళు ఏమి ఇచ్చేవారు? వెండి బంగారాలు ఇచ్చేవారు. అర్థం కాలేదు. పుణ్యకార్యాలు చేసేస్తే బాగుపడిపోతారని ఒక బోధ. పుణ్యక్రియ చేస్తే మనం ఏం కాలేము, బాగుపడలేము. పుణ్యక్రియలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి. దానికి మించింది ఏంటో తెలుసా? దేవునితో నీకు ఒక మంచి అనుబంధం ప్రారంభించబడి. అది అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం మనం చూడగలిగి తీరితే ఆ కుంటి వాటిని స్వస్థపరిచిన వెంటనే సేవకులకెద్దరికి విపరీతంగా దెబ్బలు తగిలాయి. అర్థం కాలేదు. ఒక కుంటోడు స్వస్థత పొందితే పాస్టర్ గారిని కొడతారా? కొడతారు. అది వ్యాపారం అయితే. అర్థం కాలేదు. అదో మనం అందరం కాదు. ఇప్పుడు కుంటోడు బాగుపడిపోయారు. కుంటోడు బాగుపడిన తర్వాత దాని వెనకాల వ్యాపారం చేసేవారు ఉంటారు. వ్యాపారం చెడగొట్టామని చెప్పి నిన్ను కొట్టడానికి వస్తావు. అప్పుడు నువ్వు దేవుని రాజ్యం కొరకు నిలబడాలా. స్వస్థపడితే డ్యాన్స్ చేసేసి దూకేసి వెళ్ళడం కాదు. నాతో లేదు అనుకుంటా. టీవీలో స్క్రోలింగ్ అని చూస్తున్నారు. స్వస్థత బట్టి ఇప్పించి పరిగెట్టారా? ఆ పరిగెట్టినోడికి మా బాధే ఉంది. వాడి వెనకత్తలలో నేను కొట్టడానికి వస్తాయి. అప్పుడు దేవుని రాజ్యం కొరకు నిలబడి తీరాలి. అప్పుడు దేవుని రాజ్యం గురించి విస్తారంగా చెప్పి తీరాలి. నేను చెప్పొచ్చే మాట, పాస్టర్ ఒకరి కోసం ప్రార్థన చేసేసరికి కుంటితనం మారి బాగుపడ్డాడు. కానీ వ్యాపారం మొదలేశాడు. ఏ వ్యాపారం? నేటికి విశ్వాసం ఒక వ్యాపారంగా పట్టుకున్నాడు. కానీ మరి ప్రార్థన తగిలించాడు. అర్థం కాలేదు అనుకుంటా. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆ పైన మళ్ళీ మనం ఏం చేస్తారు? ఈ మాట పెట్టేసి వాక్యాలు పెట్టేసి ఏం చేస్తారు? ఎవరికి అడుక్కుంటారు? దేవునికి అడుక్కుంటారు. దేవునికి అడుక్కోవడం కాదు, మన సొంత చెమటలో మనం ఏం చేయాలి? బతికి తీరాలి. దేవుని యొక్క రాజ్యము ద్వారా ఏమైతే ఇరికింపబడి తీరవచ్చు. స్వస్థత జరగడం విషయం కాదు. స్వస్థత జరిగిన తర్వాత దాని గురించి ఉన్న వేదన నీ శరీరం మీదకి వచ్చినప్పుడు, నీ మనసు మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యం కొరకు ఇరికింపబడి తీరేవాడే. అందుకే సేవకులు స్వస్థపరిచారు. వెంటనే ఆయన కొట్టేసి ఎక్కడికి పంపించేశారు. అది కోర్టు కేసు అయ్యింది. పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఇదేం కావట్లేదంటే దాని అర్థం ఇది దేవుని యొక్క రాజ్యానికి నిన్ను ఇరికించేది ఏం లేదని అర్థం కాలేదు. స్వస్థత అయిపోతున్నది, ఏ ఎదిరింపులు లేవు అంటే అర్థం చేసుకోవాలి అది దేవుడు ఇప్పించిన స్వస్థత కాదు. నాతో కలిసి హలో నాతో లేరు అనుకుంటాను. 100 రూపాయలు దొంగ కాగితం ఉంది, అవునా? 110 రూపాయలకు దొంగ కాగితం ఉందా? ఎందుకు లేదు? 110 కాగితమే లేనప్పుడు 100 ఏం ఉండదు, దొంగ కాగితం ఉండదు. అలాగైతే యేసయ్య చేసిన అదే అద్భుతాలు ఎవరు చేయొచ్చు? మరి నువ్వు ఎవరిని నమ్ముతున్నావు నాకు అది తెలియదు.
ఏసై నీళ్ళు ద్రాక్షారం చేస్తే సాతాను కూడా ఏం చేయొచ్చు. ఒరిజినల్ చేసేటప్పుడు డూప్లికేట్, ఒరిజినల్ పేరు పెట్టేసి డూప్లికేట్ కూడా ఏం చేయొచ్చు, మార్కెట్లో దింపొచ్చు. అర్థం కాలేదు. మరి నువ్వు ఒరిజినల్ వెనకాల పరిగెడుతున్నావా, డూప్లికేట్ వెనకాల నువ్వే వివేచించు. ఏసై గుడ్డోళ్ళు స్వస్థపరిస్తే సాతాను కూడా గుడ్డోళ్ళు ఏం చేయొచ్చు, స్వస్థపరచు. కానీ ఏసై వైద్యులకు వైద్యుడు, ఆయన ఒరిజినల్ గా స్వస్థపరచగలిగితే ఆయన పేరు పెట్టి డూప్లికేట్ పని కూడా చేయొచ్చు. కానీ ఆ డూప్లికేట్ పని చేసేటప్పుడు వాడికి ఏం జరగదు, దెబ్బలు ఏం జరగదు, ఇరికిపోడు. కానీ ఒరిజినల్ పని చేసేటప్పుడు వాడిని ఇరికిస్తాడు, వాడిని అభ్యంతరపరుస్తాడు. ఎందుకు వాడిని స్వస్థపరిచావు, ఎందుకు ఆ తాగు వచ్చి మాట్లాడాడు, ఎందుకు ఆ గంజాయి తాగాడు, వ్యాపారం వదిలేశాడు. అది ఎక్కడ అడగడానికి మనసు వస్తే దేవుని రాజ్యం ఇరికి. అందుకే ఒడియాలో ఒక పాట ఉంది, తొలి నేను తాగేవాడిని ఇప్పుడు నేను తాగుడు మానేశాను. తొలి నేను గుడ్డగా చేసేవాడిని ఇప్పుడు నేను గుడ్డగా వదిలేశాను. తొలి నేను బూతులు తిరిగేవాడిని ఇప్పుడు నేను బూతులు మానేశాను. తొలి నేను అన్యాయాలు చేసేవాడిని ఇప్పుడు న్యాయం చేసి చూస్తున్నాను. నాలో ఏం కలిగింది, దేవుని రాజ్యానికి చెందిన జన్మ చిక్కింది. నా లోపల కొన్ని మార్పు. నువ్వు తాగడం వలన ఎవరికి లాభం ఉండేది, నువ్వు తాగడం వలన మందు సాపు వాడికి లాభం ఉండేది, నువ్వు రోడ్ అవ్వడం వల్ల ఎవరికి లాభం ఉండేది, డాక్టర్కి లాభం ఉండేది, నువ్వు వ్యసనాలకు అలవాటు పడడం ఎవరికి లాభం అయింది, పార్టీ వాళ్ళకి అలవాటు. వీడు పార్టీ ఓటు కోసం జడ్జి కొట్టడానికి వెళ్తాడు, నాతో లేరు అనుకుంటారు. ఉంటే మంచిది, లేకపోతే అక్కడెక్కడో ఉన్నారని అర్థం. అలాగై తీరితే ఈ పక్క నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అయి తీరితే వదలాల్సింది వదలాలి. హలో, వదిలి తీరాలి. వదిలి తీరితే దానికి ఉన్న దెబ్బలు నీకు దొరికి తీరుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని రాజ్యం నిమిత్తం మనం ఏమై తీరాలి, ఇరికింపబడి తీరాలి. అందుకే రక్షణ పొందినప్పుడు కొందరు అంటారు, నువ్వు తెచ్చిగట్ట వెళ్ళొద్దు, నువ్వు ప్రార్థనగా చెయ్యొద్దు, నువ్వు మానవంగా చెయ్యొద్దు, నువ్వు దేవుని పనికి వెళ్ళొద్దు అని అభ్యంతరం పడతారు. అది ఇరికించేదే. అప్పుడే దేవుని కొరకు ఏం చేయాలి, బలవంతుడిగా నిలబడగలిగి తీరాలి. హల్లెలూయా. అదే కదా పాత నిబంధనలు మనం చూడొచ్చు. మోషే వెళ్ళి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మా ప్రజలను పంపించండి, మేము 3 రోజులు ప్రయాణం చేసి ఏం చేయడానికి వెళ్ళాలి, ఆరాధన చేయడానికి వెళ్ళాలి. అడ్డుపరచలేదా? నేను కూడికి వెళ్తాను, నాకు ఉద్యోగం నుంచి కాస్త ఏమి ఇవ్వండి, విశ్రాంతి ఇవ్వడం ఇవ్వడు. ఇచ్చేస్తానంటే ప్రాబ్లం ఏంట్లేదు, ఇవ్వకపోయాడంటే అప్పుడే ప్రాబ్లం. అర్థం కాలేదు, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే అన్నిటికీ ఇబ్బంది పరిచే ఛాయిలో కూడా ఏం చేయగలిగి తీరాలి, దేవుని కొరకు నిలబడగలిగి తీరాలి. మరో ఎన్నోసార్లు మోషేని ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు, అభ్యంతరపరిచాడు. దానికి ఆగలేదు. మేము దేవునికి సేవించే తీరాలి, మేము దేవునికి ఆరాధన చేసే తీరాలి, మేము ప్రయాణానికి బయలుదేరే తీరాలి. కారణం ఏంటిది, ఈ ఇరికింపబడి తీరేది. మాకు దేవుని యొక్క రాజ్యం చెప్పే సాధతను చూసేటప్పుడు ఈ ఇరికింపబడి. అందుకే యోబు గురించి బైబిల్ చెప్పేది, యోబు శరీరం మీదకి ఏమై తీరింది, రకరకాల జబ్బులు వచ్చినాయి. ఎవరిచ్చిన జబ్బు? సాతానే దేవుడికి వెళ్ళి అనుమతిగాడు, మీ కుమారుడైన యోబునే లక్ష్య పెట్టావు, ఆయన మీద ఖండించావని దేవుడు ఎవరికి అడిగారు? సాతానికి అడిగారు. సాతానానికి నా చేతికి ఇచ్చేది. దేవుడు ఎవరి చేతికి ఇచ్చాడు? సాతాన చేతికి ఇచ్చాడు. అన్ని నువ్వు పనులు ఆయన మీద దాడి చూస్తూ తన ప్రాణం మీద దిగ్గం లేదు, అధికారం లేదు, శరీరం మొత్తం కృషించి తీరింది. ఉన్న పిల్లలు 10కి 10 చనిపోయారు, ఉన్న ఆస్తిపాస్తి మొత్తం పోయింది, కట్టుకున్న భార్య కూడా ఏం చేసింది, శపించే మాటలు చెప్పేసి వెళ్ళిపోయి తీరింది. అప్పుడు కూడా దేవుని మీద ఉన్న నిరీక్షణ వదిలిపెట్టి తీరలేదు, దేవుని మీద విశ్వాసం వదిలిపెట్టి తీరలేదు. ఆయనకు ఒకటే కానీ, ఇప్పుడు నేను అనుభవించే వ్యాధి, ఇప్పుడు నేను అనుభవించే ఏకాంతత, ఇప్పుడు నేను అనుభవించి అనుమానం, ఆ రాజ్యం చూసేటప్పుడు ఏం కాదు, దీనికి అందుకే దేవుడు తన క్షేమాభివృద్ధిని తరగా తిరిగి ఏం చేశారు, ఇచ్చి తీరారు. బైబిల్ వచ్చిన మాట, ఆస్తి తిరిగి దొరికింది, భార్య తిరిగి వచ్చింది, పిల్లలు ఎంతమంది? 10 మంది చనిపోయారు. ఎంతమంది పిల్లలు దేవుడు ఇచ్చారు? 10 ఇచ్చారు. 10 ఎక్కడ ఉన్నాయి? 10 అక్కడ, 10 ఇక్కడ. అర్థం కాలేదు. నీ ఆసక్తి ఇరికింపబడి తీరడానికి దేవుని యొక్క రాజ్యం కొరకై తీరితే ఎక్కడ కూడా కొన్ని నీకు దొరుకుతాయి, అక్కడ కూడా నీకు కొన్ని దొరుకుతాయి. అందుకే పదవి ఎక్కడ ఏదో పొందుకోవడానికి కాదు, అక్కడ ఏమైనా ఉండి తీరడానికి. ఎప్పుడైనా ఆలోచించారు దేవుడు ఎందుకు 20 పిల్లల్ని ఇచ్చారు?
10 ఇస్తే సరిపోయిందిగా. 10 భూమి మీద ఇచ్చారు, 10 ఎక్కడ ఇచ్చారు? కారణం ఏంటో తెలుసు, ఈయన అరుణోదయం పిల్లల కోసం ప్రార్థన చేసేవాడు. అర్థం కాలేదు. అరుణోదయం ఏం చేసేవాడు? పిల్లల కోసం. బైబిల్ ఇంటికి వెళ్తాను, యోగు గారిని ఇంటికి వెళ్ళి నా పిల్లలు ఏం చేయకూడదు, పాపం చేయకుండా. నేను చదివిన తర్జుమాలో చూసినట్టు ఏం తెలుసా, వారి పెదవులతో దైవదోషం చేయకుండా, వారి మనసులో దేవుని వ్యతిరేకంగా చింతలు రాకుండా, వారి దేవుని త్రోవలో నుంచి పారిపోకుండా, వారిని యాగర్పణ చేసి ప్రార్థన వలయము వారిని కంచి పెట్టించడానికి మందన్ని అరుగు ప్రార్థనలే. అరుగు ప్రార్థన అంటే సాక్ష్యం చెప్పేటప్పుడే కొందరు అరువు అన్ని తీరుతారు. నేను కొందరు పేదలు అయిపోయింది, ఒక అరువు తీర్చాను. కొత్తగా అయ్యగారు మేర కోసం ప్రార్థన చేయండి. నేను అడిగేది నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావు, ఎంతసేపు ప్రార్థన చేసి వచ్చాడు. అర్థం కాలేదు. ఏం చేయలేదంటే రాకూడదు. నువ్వు వచ్చి చెప్పాలి, అయ్యగారు నేను ప్రార్థన ఏం చేయలేదు, మీరు నా కోసం చేయండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. హలో, అర్థం కాలేదు అనుకుంటా. నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను తినేసి వచ్చాను, నేను అది దయచేసినా ఏం ప్రాబ్లం, మీకు ఎవరికి తెలియదు. కానీ తెలిసిన ఒక దేవుడు ఉన్నాడు, అదే రీతిగా తెలిసిన సాతాను కూడా ఉన్నాడు. ఆ అవతల పక్కన నేను లేచాడు పాటలు వీళ్ళందరూ తిండి తిప్ప మానేసుకొని కూర్చుంటే ఆ తినేసి వచ్చి వాక్యం చెప్పేసి మొత్తం మంచోడు ఆడెక్కడ నిలబడు, ఆడికి అవకాశం ఇవ్వకుండా నేను నిజం చెప్పాను. అర్థం కాదు. ఇప్పుడు ఆడేవాడు నేను నిజం చెప్పేసి ఇక నాకు ఇంకేం పని, నేనే పోతా. దేవునికి స్తోత్రం చెప్పగలిగింది. దేవుని యొక్క రాజ్యం గురించి ఇరికింపబడి తీరాలి. యోబు ఇరికింపబడ్డాడు, శరీరం ద్వారా ఇరికింపబడి, మనసు ద్వారా ఇరికింపబడి, కుటుంబం ద్వారా ఇరికింపబడి, పిల్లల విషయంలో ఇరికింపబడి, ఆస్తి విషయంలో ఇరికింపబడి. కానీ ఆయన నిరీక్షణ ఎవరి మీద ఉందో తెలుసా? ఆయనకు అదృశ్యమైన రాజ్యం, దేవుని ఏర్పాటు చేసిన రాజ్యం, దేవుని యొక్క నిర్ణయ సంకల్పం జరిగి సృష్టింపబడిన ఒక రాజ్యం ఆయన కంటికి. అందుకే ఎంచుకున్నాడు, ఈ రోగి దశలో కూడా నేను దేవుని దగ్గర ఉంటా. ఈ మరణం పొందిన వేదిక మనమైతే ఓరని ఇంట్లో 10 చచ్చిపోతే మా దేవుడు పోతే దెయ్యం పోదు. దేవుడు నాకేం చేసినాడు? నువ్వు దేవుడికి ఏం చేసావాడికి దేవుడు నోరిప్పి అడిగాడు అనుకో, మూకుడైపోతాం. అర్థం కాలేదు. నువ్వు దేవుడికి అంటున్నావు, దేవుడు నాకేం చేశాడు? నువ్వు దేవుడికి న్యాయం చేసేది 4 చెప్పమంటే నోరు మరి మాటలు రావు. మరి ఒకరోజు నేను కూర్చొని ప్రార్థన చేసి దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు. ఒక మృదుల స్వరం నా చెవిటికి వినబడి తీరింది. నేను అనుకున్న అమ్మాయిలు ఏంటి స్వరాన్ని దేవుడు ఒక వాక్యం చూపించి చెప్పారు, దీవింపబడాలని కోరుతున్నావా? మత్తయి సువార్త 5:10 వచనం చదవరా అన్నాను. నేను పెద్ద పోటీగాళ్ళలాగా తీసేదో మంచి వాక్యం ఉంటుంది కదా, దేవుని శబ్దం కదా, మంచి వాక్యం ఉంటుంది. చూసేసరికి అక్కడ రాసింది దీవింపబడాలని అనుకున్న వాడు నువ్వు దేవుని పేరట నీవేమై తీరాలి, సతాయింపబడి తీరాలి. వెంటనే మరి మాటలు రాలే. దీవిస్తాను నేను, నా పేరట నువ్వు సతాయింపు పొందుతావా, నా పేరట నువ్వు అవమానం పొందగలిగి తీరుతావా, నా పేరట నువ్వు దెబ్బలు కాస్తావా, నా పేరట నీవు నిలదీయబడే స్థాయిలోకి రాగా అప్పుడు నేను నీకు వెంటనే ఆ పదం మీద అక్కడ ఆపేశాను. హలో, కారణమేంటి? మనం దేవునికి ఇరికించేస్తున్నాం. యాకోబు ప్రార్థన చేశాడు, ఏంటి నన్ను ఆశీర్వదించకపోతే నేను నీకేం చేయను. మనం అనుకుంటున్నాం ఆశీర్వాదం చేయడం తక్కువ. 4 పిల్లలు, 13 మంది పిల్లలు. ఒక పిల్లల కోసమే పిల్లలు తెచ్చి మారుతున్నారు. పెళ్లి చేసుకున్నాడు సాస్తున్నాడు, పెళ్లి చేయలేనాడు, దొరకడానికి సాస్తున్నాడు. అట్లాంటప్పుడు ఎన్ని 4 పిల్లలు, 13 పిల్లలు, ఆస్తి పాస్తి మొత్తం సమృద్ధి. ఏమడుగుతున్నాడు? తక్కువ ఆశీర్వాదం, తక్కువ ఆశీర్వాదం. హలో, వీడికి అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఇవన్నీ ఎలా దొరికింది? ఇవన్నీ దేవుడి మోసం చేసి దొరికింది. అర్థం కాలేదు. మామ ఇంటికి వెళ్ళాడు, పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నదాని మీద పనిచేశాడు. మోసం కాదా? మామ ఈడికన్నా పెద్ద మోసగాడు కదా. నువ్వు పెద్దాన్ని వదిలేసి చిన్నదాన్ని పని చేస్తావు. నువ్వు నేను అర్ధరాత్రి వేళ నీకేం చేస్తాను? చిన్నదాన్ని ఇవ్వాల్సిన చోట్ల పెద్దదాన్ని ఇచ్చి నీకు ఎక్కడ పెట్టేస్తాను. అర్థం కాదు. అందుకే పెళ్లికి ముందే మాట్లాడి చక్క పెట్టుకో, లేకపోతే అలా జరిగింది. తర్వాత ఏడితే మాకేం ప్రజలు ఉన్న దాంతో తృప్తి దేవస్థానం చెప్పని జీవితం జరగాలి. అర్థం కాలేదు. నేను హలో, చిన్నదాని మీద ఆశపడి పెద్దదానికి దొరికింది బోనస్, వదలలే. పెద్దదాని కోసం 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, చిన్నదాని కోసం ఇంకా 7 సంవత్సరాలు.
దొరికింది దేవుని దృష్టిలో ఎలాగుంది? మోసం చేసే. అదో నాన్న దగ్గర నుంచి దొరికిన ఆశీర్వాదం మోసం చేసే, అన్నయ్య దగ్గర నుంచి దొరికిన ఆ ఆశీర్వాదం మోసం చేసే, దొరికింది మొత్తం మోసం చేసి దొరికింది. ఆయనకి అర్థమైంది, ఈ మోసం చేసి దొరికిన దానిని సంపాదించుకు తినడం, నేను మోసం చేసి తినడం, దాన్ని న్యాయయుక్తంగా నాకు కావాలి. ఆశీర్వాదం లేవా నీ చేతులని? దేవునికి మోసం చేసి దొరికింది పట్టుకొని తిరుగుతున్నావా? దేవునికి అడుగుతున్న ఆశీర్వదించు, అది నిన్ను ఇరికిస్తాది. అందుకే 12 పిల్లలు ఉన్నారు, యాకోబుని ఇరికించేవారు. 11 మంది పిల్లలు యాకోబుని ఇరికించేవారు, భార్యలు యాకోబుని ఇరికించేవారు. ఆ ఇరికింపబడేటప్పుడు కూడా ఆయన దేవుని తేలి చూసేవాడు. దేవుడు నీకు భార్యను ఇచ్చింది ఇరికించడానికి, దేవుడు నేను సతాయించే శత్రువులు ఇచ్చింది ఇరికించడానికి, దేవుడు నీకు శరీరం ఇచ్చింది ఇరికించడానికి, దేవుడు నీకు రోగం ఇచ్చింది ఇరికించడానికి, దేవుడు నీకు సమాజం ఇచ్చింది విశాలత కొడుతున్నారు దేవుని దగ్గర ఎందుకు నాతో కలిసి? హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం పెట్టింది ఇరికించడానికి. ఏం ఇరికించడానికి? నీ పొట్ట ఇరికించడానికి. హలో, పుట్టిన 3వ క్షణం నుంచి ఏం మొదలెట్టావు? ఈ మెషిన్ మొదలెట్టింది ఏం చేయడం? పని చేయడం. తినడం కాదు, పని చేయడం. హలో, ఏ మెషిన్? ఎప్పుడు ఇది ఆగుతుంది? ఉపవాసం చేసేటప్పుడు. హలో, అప్పుడు ఏమి అవ్వదు. మనకి అలా వల్ల కాదు. ఏది? ఇంజిన్ ఆపడం వల్ల కాదు. అరే ఇంజిన్ ఆపు. దేవుని దాసుబట్టి స్తోత్రం. ఇంజిన్ ఆపడానికి ఒక సమయం పెట్టింది. కొన్ని ఇంజిన్ ఆగలే, డాక్టర్ వైద్యం చెప్పేటప్పుడు ఆగిద్ది. అర్థం కాలేదు. అదో ఆపేసుకో ఈ ఇంజిన్ ని. దేనికోసం ఆపేది? లేవా తిని 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 ఎప్పుడు చింత దీని గురించి అయిపోయింది. ఇది కాదు లేవో, ఇది ఈ రోజు నేను తింటా, రేపు మనమైంది, రేపు పందులకు పండగ. ఈ రోజు నువ్వు తిన్న బిర్యానీ రేపు పొద్దునేసిన పందులకు పండగ, కోళ్ళకు పండగ, జంతువులకు పండగ, చెట్లకు పండగ. కారణం ఏంటి? నువ్వు తిన్నది ఆడికి పనికి వస్తున్నాయి. ఆటికి పనికి వచ్చింది మళ్ళా నీకే తిరిగి పనికి వస్తుంది. ఎలా? బియ్యం కింద, కూరగాయల కింద, పల్లెం కింద, ఓ లార్డ్, తప్పల కింద. ఓ రాత్రి లేదు అనుకుంటాను. దాని అర్థం నువ్వు తిని వదిలిందే మళ్ళీ నువ్వు తినడానికి ఆగిపోయినా. అందుకే దీన్ని ఆపడానికి సేవకుడు ఏం చేశాడు? సేవకుడు ఏం చేశాడు? లేదు, ఎప్పుడు తిండి 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 కోరాలి. కొంతసేపు ఆహారం మానేసి వండుకోవడం పక్కన పెట్టేసి దేవుని దేవ నా పొట్టకి ఇరికేస్తా, నా శరీరాన్ని సతాయిస్తా. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట యోహాను సువార్త పుస్తకం 3వ అధ్యాయం 19-20 వచనాలు చదివినప్పుడు దేవుని యొక్క రాజ్యం కొందరికి అభ్యంతరపడే తెలుసా? కొందరికి చీకటిలో జీవించడమే చాలా ఇష్టం, వెలుగులో జీవించడానికి ఏం లేదు. అంత లేదు అనుకోండి. వెలుగులో జీవించడానికి ఇష్టం, చీకటి వల్ల లాభం ఏంటిది? ఏం చేసినా అందుకే అధిక దొంగతనాలు ఎప్పుడు జరిగేది? అర్ధరాత్రిలో జరిగేది. ఏ దొంగ అయినా వచ్చేది నేను ఇప్పుడు నిన్ను దొంగతనం చేసి తీసుకెళ్తాను అంటారా? అన్నా లేదు. దొంగ ఆడికి ఏం కావాలి? చీకటి పడే ఒక అవకాశం కావాలి. దేవుని బిడ్డ చీకటి కాదు, మనం ఎవరై ఉన్నాం? వెలుగై ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వెలుగై ఉన్నది, దేవుని యొక్క వాక్యం వెలుగైనది. కాబట్టి కీర్తన చెప్పేది అది మన పాదములకు ఏమై తీరేది? దీపమై తీరేది. అందుకే నీవేం చేయాలి? దేవుని యొక్క వాక్యంలో ఎలిగింపబడిన వాడై ఉండి తీరాలి. అదే కదా బైబిల్ చెప్తున్నమాట. లూకా సువార్త కోసం 15వ అధ్యాయం చదివితే ఒక అమ్మ చేతిలో ఎన్ని నాణ్యాలు ఉండేది? 12 నాణ్యాలు ఉండేది. ఒకటి తప్పిపోయింది. తప్పిపోయేసరికి ఏం చేసిందో తెలుసా? ఇంటి లోపలకు దూరి దీపం వెలిగించింది. దీపం వెలిగించి చీపురు వాడింది. అర్థం కాలేదు. దీపం వెలిగించి అప్పుడు ఆ ఇళ్లలో ఇన్ని రోజులు అమ్మున్నా ఏం వాడలేదు, చీపురు వాడలేదు, దీపము వాడలేదు. అర్థం కాలేదు. అర్థం కాలేదు. ఎందుకు మీ ఇంట్లో తొక్కు ఎక్కువ వస్తుంది? ఆ చీపురు ఉన్నాయో తెలియడానికి బాగుంది. ఎందుకు మీ ఇంట్లో తొక్కు ఎక్కువ వస్తుంది? కారణం అంటే ఇంటికి మట్టి ఉంది కాబట్టి. మనిషి మట్టి కాదు, మట్టిలోంచి ఏమవుతుంది? మట్టి వస్తుంది, తొక్కే వస్తుంది.
చూపు కట్టేటప్పుడు అలా గుర్తు పెట్టుకో, తొక్కు ఎదుర్కొని వచ్చేది కదా, తొక్కు ఇక్కడి నుంచి పడింది. అర్థం కాలేదు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవునితో మట్టిలో నుంచి మనిషి అంటే నరుని సృష్టించి అప్పుడు ఆడవాళ్ళు అనుకుంటారు మేము ఎముకలమే, పర్వాలేదు, ఎముకకు ముందు మట్టి. మగాళ్ళు చెప్పుకోవాలంటే మేము పూర్తి మట్టి, నువ్వు చెప్పవచ్చు మేము ఎముక మట్టి. అర్థం కాలేదు అనుకుంటా, రోజులో చెప్పడం మర్చిపోయాం అనుకుంటా. ఓ నువ్వు ఎముక మట్టి అయినా, నువ్వు మట్టి అయినా, మట్టికి ఉన్న గుణాతిశయం ఏం చేసేది, ఉన్న ఇంటి కాడ వదిలేదు. అందుకే అమ్మ ఏం చేయలేదు, ఇంటి దగ్గర ఏం వెలిగించలేదు, దీపం వెలిగించలేదు. పగటిగా దేవుని యొక్క నీ వాక్య, దేవుని యొక్క వాక్యం దీపముగా మనల్ని వెలిగించుకు తీరేది. దేవుని యొక్క దీపం వెలిగింపబడి తీరితే నువ్వు ఒక పట్టణముగా వెలిగింపబడుతున్న ఒక నగరముగా నిలబడగలిగి తీరేది. అనేకులకు ఏమిచ్చి తీరేంతటిగా దృష్టించి తీరేంతటిగా అనేకులకు వెలిగి యేసయ్య ఈ చీకటైన ఈ లోకములో వెలిగింపున దూతగా ఏం చేశాడు, దిగి వచ్చాడు. అందుకే యేసయ్య జన్మించిన క్రమావళిలో జరిగిన మాట, ఒక నక్షత్రం వెలిగింపబడి తీరింది. యేసయ్య ఎక్కడ ఉన్నారో చూపించి తీరినట్టుగా వెలుగు ఆయన మీద ప్రకాశం. దాని అర్థం ఒక నక్షత్రం యేసయ్యను ఏం చేసి తీరింది, వెలిగించేసుకొని చూపించుకోగలిగితే ఎవరు, రక్షకుడు మీ కొరకు పుట్టాడని, రక్షించిన యూదుల రాజుని, రక్షించి తీరడానికి మానవుల సామ్రాట్టని సూచన ఎవరిచ్చారు? హల్లెలూయా. అలాగైతే నువ్వు పుట్టేటప్పుడు కొన్ని నక్షత్రాలు నీకేం చేసి తీరుతున్నది, సూచనలిచ్చి తీరుతున్నది. అదే యేసయ్య మరణించిన గడియలో ఏం జరిగిందో తెలుసా? ఆయన చావుకి తన ప్రాణం అప్పగించిన గడియలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆగిపోయి వాటికి నా కాంతి కాసేపు ఏమై తీరింది, కట్టిన చీకట్లోకి మారి తీరింది. కానీ అర్థం ఏంటో తెలుసా? తెలుసుకు తీరాలి. కొత్తగా జన్మించిన నీవైతే నీ మీద మరి చీకటికి ఏముండి తీరదు, ఉదయించి తీరడానికి అవకాశం ఉండి తీరదు. నీ మీద నీటి సూర్యుడైన యేసయ్య ఉదయించుకు తీరుదు. నీలోనికి చీకటి. హల్లెలూయా. యేసయ్య జన్మించేటప్పుడు ఏమొచ్చింది? చీకటి వెలుగుకి వచ్చింది. యేసయ్య మరణించినప్పుడు అంధకారం వచ్చింది. కానీ ఈ అంధకారం లోపల నుంచి నీతి సూర్యుడు లోకానికి ఉదయించగలడు. అర్థం కాలేదు అనుకుంటా. అప్పుడు నక్షత్రం రాలే, ఈయన తేజోమయుడైన దేవుడిగా అందరికీ కనబడి ఆ నీతి సూర్యుడు కనబడ్డాడు కాబట్టి నువ్వు నేను రక్షణ పడి పొంది. అర్థం కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వస్తే చీకట్లో ఉన్నామని బయటకు వచ్చేస్తాయి. ఉదాహరణ, లోక సంవత్సరాల కోసం 19వ అధ్యాయంలో చదవగలిగితే కూడా ఉన్నాడు, సెట్టెక్కి కూర్చున్నాడు. ఏంటంటే పేరు ఆడు ఎట్లాంటి జీవితం జీవించేవాడు, సొంకరి జీవితం జీవితం. అందరు సొంకరి పని ఏంటిది, అందరి దగ్గర నుంచి ఏం చేయడం, మన భాషలు చెప్తే వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఎవడు వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఎలా బతుకుతాడు మీరే చెప్పాలా? భలే దోచుకొని బతుకుతారు కదా. 10 రూపాయలు ఇవ్వాల్సిన కాదా 50 రాసేసి వసూలు చేసుకొని బతుకుతాడు. అట్లాంటి వాడు ఆడు ఏం ఆశపడ్డాడు, ఎవరు చూడాలి? నీతి సూర్యుడిని చూడాలి. ఎవరా వెలిగించబడిన తార నేను చూడాలి, ఎవరా రక్షించిన రక్షణకర్త చూడాలి, ఎవరా నీరు ప్రవాహంగా దిగి వచ్చిన ఆ చిరంజీవి కలిగిన నీరు ప్రవాహం కలిగిన దేవుడు ఎవడో నేను చూడాలి. అర్థం కాలేదు. ఆయన యేసయ్యను చూడాలనుకున్నాడు. ఆయన ఆశపడలేదు. ఎవడాడు? గుడ్డోడికి చూపించిన వాడు. ఎవడా? వైద్యుడు. ఆయన నేను ఒక్కసారి ఏం చేయాలి చూడడానికి ఈడేం చేశాడు? ఎట్టెక్కాడు గట్టు. మీరు చెట్టు అంటారు, నేను గట్టు అంటాను. ఏ దేవుడు చూడాలన్నా ఏదో గట్టెక్కాలి. ఏ దేవుడు చూడాలన్నా ఏదో గట్టెక్కాలి. ఈడు అనుకున్నాను ఈ దేవుడిని చూద్దాం, ఏం చేద్దాం, ఈ చెట్టు అన్న గట్టెక్కదాం. ఏ తప్పేం లేదు. ఈ నాన్న అట్లాంటి అయితే మరి కొడుకు కూడా అలాగే తయారవుతాడు. నాన్న కూడా దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు? చెట్టు ఎక్కలేదు, చెట్టు సాటును దాకున్నాడు. దేవుడు అదే ఇదే దేవుడు ఎవరిని పిలవడానికి వచ్చాడు? ఈ తాతను పిలవడానికి వచ్చాడు. ఆదాము నువ్వు ఎక్కడా? నేటికి కూడా అదే యేసయ్య, అదే దేవుడు పిలుచుతున్నాడు. ఏ క్రాంతి నువ్వు ఎక్కడా? అప్పుడు క్రాంతి అయ్యో నేను మందు సాల కాదా, అయ్యో నేను కైదేస్తే నా పాయింట్ కాదా, అయ్యో నేను పాపం చేసే వేదిక కాదా. అర్థం కాలేదు అనుకుంటా. ఉన్నారా నాతో కలిసి? నేటికి ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ వచ్చేసి పిలిచాడు. నేను కొంతమంది ఆనందించుకోవాలి. ఎక్కడ అంటే చెప్తాడు, 2 సంవత్సరాలు అసలు చర్చి ఇక్కడ వాక్యం పెడుతున్నాను అయ్యా.
వాక్యం ఎంత నీ మనసు ఎక్కడా? హలో, అలా పిలిచిన ఆదాయం ఏం చెప్తున్నాడు? అయ్యో నేను ఎక్కడున్నా? చెట్టు కాళ్ళ కూర్చొని చెట్టు చాటును కూర్చొని ఎవరిని చూడలేవు. చెట్టు ఎక్కి దేవుడు ఏం చేయలేవు. అర్థం కాలేదు. నేను వేరే దేవుల గురించి చెప్పట్లేదు, బైబిల్ చెప్పిన ఏక సత్య దేవుడి గురించి చెప్తున్నా. నువ్వు దాని అర్థం నువ్వు ఎక్కడ దోమను చూడాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఎక్కే చూడక్కర లేదు. ఆయన నీ దగ్గరకు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అర్థం కాలేదు. ఆయన నీ దగ్గరికి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అదే కదా నికదమికి సరే చక్కకి చెప్పిన మాట చక్కని కిందకి రా, నేను నీతో కలిసి ఏం చేయాలి? గట్టెక్కితను చూసిన దేవుడు కాదు, చెట్టు సాటును రావుని చూపించే దేవుడు కాదు. ఆయన మనతో కలిసి నడిచిన దేవుడు, మనతో కలిసి భోజనం చేసిన దేవుడు, మనతో కలిసి మాట్లాడిన దేవుడు, మనతో కలిసి చేసిన దేవుడు. మన పరిస్థితి ఈ దేవుడు నేను చేయబెట్టి నీ మొదలు నేను మిగతా దేవుళ్ళని నన్ను ఏం చేస్తారు? వదులుతారంటే మీరే ఫాలో అయ్యి చూసుకొని రండి. అందుకే బైబిల్ చెప్తున్నమాట, నీ తల్లి నిన్ను మరిచినను, నీ తండ్రి నిన్ను విడిచినను, నేను నిన్నేం చేయను, మరువను విడవను. నువ్వు దేవుని పేరట దిగి ప్రార్థన చేయటం వలన నిన్ను కానీ అగ్నిలో పడేసిన దిగిన వస్తాడు. నీవు దేవుని పేరట నిలబడి ప్రార్థన చేయటం వలన సింహాల బోధులు దిగి వస్తాడు. నువ్వు కానీ దేవుని పేరట దిగి ప్రార్థనకు బయలుదేరిన ఆయన ఒక మేక పెద్దగా దిగి అర్థం కావట్లేదు. ఎవరి కోసం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. నువ్వు దిగిపోయి ఒక పెట్టి లోపల కొద్దిగా వచ్చిన ఆయన దిగి వస్తా. దిగిపోతాడు. అందుకే కదా దానియేలు సింహపు దిగి వచ్చారా? ఏసై దిగి వచ్చాడా? 7 సంవత్సరం వచ్చాడు. హలో, ఎక్కడ పడేశారు దానియేలు? దానియేలు వచ్చేసరికి సింహాలన్నీ ఏం చేసినాయి? నీలాగా ఫాస్టింగ్ చేసినాయి. సింహాలు ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉంటాయా? ఉంటాయి. ఒరిజినల్ సింహం మొత్తం డూప్లికేట్ సింహం మా ముందు అక్కడ కూర్చుంటాం. ఆటలు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్నారుగా. ఏ ఆటగాడిని చూశారని కాదు, దేవుడు వచ్చిన సింహం కాడి ఆయన దగ్గర మన ఆటగాడ సాగదు కాబట్టి సైలెంట్ ఇక్కడ కూర్చున్నాడు. అదే ఊర్లో ఉన్నవాడికి తిండి చెప్ప పట్టకుండా ఇక్కడ కూర్చోబెట్టండి, కూకూడదు. ఎక్కడ వచ్చింది థ్యాంక్స్ అమ్మ హాలి నేను చెప్పినాను. హలో, నేను ఇక్కడ కూర్చోబెట్టిన కారణం ఏంటంటే నువ్వు ఎవరిని చూసావు? యూదా గోత్రపు సింహాన్ని చూసావు. ఆయన ప్రార్థన చేసిన ప్రక్రియను చూసావు. ఆయన ఉపవాసం చేసిన ప్రక్రియ నేను చెప్పొచ్చన్నమాట. వెలుగొచ్చి తీరితే చీకటికి మరేమి ఉండదు. యూదా గోత్రపు సింహం దిగి వచ్చేసరికి నిన్నడానికి కూర్చున్న సింహం సైలెంట్ గా కూర్చుంది. సైలెంట్ గా కూర్చొని రాత్రి మొత్తం ఎవడు అక్కడ కూర్చున్నాడు, దాని అక్కడ కూర్చొని శుభ్రంగా ఉన్నాడు. ఏ చింత లేదు, ఏ బాధ లేదు, శుభ్రంగా కూర్చున్నాడు. అరుణోదయం అయ్యేసరికి ఎవరు ఈ సింహాల బోరులో పడేశారో ఆయనకి నిద్ర పరిగెట్టుతున్నాడు. మా ఓడికి ఏమైంది? ఆ దేవుడు కాపాడాడు. లేదురా నాయన, నిన్ను తెలియవచ్చి తీరడానికి నా సేవకుడైన దానియేలు ఆయన బతికించాడు. హల్లెలూయా. పొద్దున అయ్యేసరికి రిహాయి ఎవరిని విడిపించారు? దానియేలుని విడిపించారు. ఎవరు ఏమైనా కేసులు వేశారు? వారిని వారి పిల్లల్ని జైల్లో వేసేశారు. సింహం ఏం చేసింది? బిర్యానీ పండగ చేసింది. అప్పుడు మీరు అంటే ఎంత అన్యాయం చేసిన దేవుడు. ఆ అన్యాయం ఆ భర్తలకు ఒకే అన్యాయం చేశారు, బాగుంది. పిల్లలు ఏం అత్యాచారం చేశారు, అది భార్యలు ఏం అత్యాచారం చేశారు. అర్థం కాదు. హలో, ఏమైనా నిర్ణయం చేశారా? మరి ఆమె వేసేసారు సింహాల బోన్లో. బాగా వినండి, ఇది చెప్పేసి ముగించేస్తాను. హలో, ఆ నాన్నలు ఏదో పొరపాటు చేసేసి ఏం చెప్పుకుంటారు? రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, దానియేలు పేదలు చేసేస్తున్నాడు, వాడిని అరెస్ట్ చేసి ఏం చేసేయండి, సెక్స్ చేసేసి పడేయండి. ఈ మాట ఎవరు వినుంటారు? భార్య వినుంటారు, పిల్లలు కూడా విన్నారు. డాడీ వద్దు డాడీ, మనకి ఎందుకు డాడీ అలాంటివి, మనకి వేరే వాడి మీద ఉన్న ఏం ఉండదు, ఊసురు మన మీద తెచ్చుకోవద్దని పిల్లలు చెప్పలేదు. కూర్చొని చికెన్ లాగింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకే చెప్తున్నాను,
డాడీ మమ్మీ ఏదైనా ఉసురు కలిపే తెచ్చేటప్పుడు పిల్లలుగా చికెన్ లాక్కొని కూకోవడం కదా డాడీ వద్దు డాడీ మా ఇంటికి ఎవడు ఉసురు పడకూడదు డాడీ అన్యాయపు చేత ఉంటే మా ఇంటికి వద్దు అన్యాయం చేసేది మా ఇంటికి వద్దు అయ్యో దానియేలు జరిగినట్టుగా దానియేలు స్నేహితులకు జరిగినట్టుగా ఇచ్చారా లేదా ఈరోజు వివేచించండి ఉపవాస ప్రార్థనలు అర్థం కాదు రెడీగా సింహం అక్కడ ఉంది 2 సింహాలు ఉన్నాయి ఒకటి చెంపడానుకున్న సింహం ఇంకొకటి నేను సరిపరచడానుకున్న సింహం చెంపడానుకున్న సాతాను చెంపడానుకున్న సింహంగా ఉన్నప్పుడు యూదా గోత్రపు సింహము నేను హెచ్చరిక పరిచేది పొరపాటు జరిగిన చీకటి ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరికైనా అన్యాయం చేస్తుంటే ఎవరికైనా దోచుకొని తెచ్చుంటే ఎవరి వ్యతిరేకంగా తెలియక ఏమైనా మాట్లాడుంటే ఎవరి వ్యతిరేకంగా ఏదైనా అన్యాయపు పని చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియదు ఎవరి హృదయాన్ని తాకుతున్నారో నాకు తెలియదు చీకటి కలిగేది వదిలే ఈ ఉపవాస ప్రార్థన కుడికలు దీపమై వెలుగుగా మారు నీ కొరకు దేవుని రాజ్యం ఏర్పరిచించారు లేదు పర్వాలేదు నేను ఎవరిని మోసం చేయలేదు అనుకుంటే నేనేం చేయలేదు అందరూ సైలెంట్ అయిపోయింది హలో అందుకే అమ్మా నాన్న ఏదైనా తప్పిదం చేస్తే పిల్లలు అడగాలి హలో నాన్న సంపాదించి తెస్తున్నాడు అడగాల డాడీ నువ్వు ఎక్కడి నుంచి ఏం చేసి ఇది సంపాదించి తెచ్చావు అర్థం కాలేదు హలో అమ్మ వండేటప్పుడు అమ్మకు అడగాల అమ్మా ఎవరిదైనా ఉసురు గెలిపేది ఉందా ఎవరి మీద నిందారోపణ చేసేది ఏమైనా ఉందా ఎవరి మీద దోషిగా నెరవేర్చిన ఏమైనా ఉందా హలో అట్లాంటి చీకటి ఏమైనా ఉంటే నీ పిల్లలను మింగడానికి ఎవడు తిరుగుతున్నాడు గర్జించుతున్న సింహం తిరుగుతున్నాడు హలో బాధపడుతున్నావే నీ పిల్లలు దేవుని దగ్గరికి రావట్లేదని నీ భర్త దేవుని దగ్గరికి రావట్లేదని అయ్యో నీవేదో చీకట్లో ఉన్నది చేసావు అదే వారిని అభ్యంతర పరిస్థితి లేదు ఈ పగటి వేళ చీకటిని వదిలే అభ్యంతర పరిచే వాటిని వదిలించేసుకొని నీ భర్త దేవుని దగ్గరికి వస్తాడు నీ పిల్లలు దేవుని దగ్గరికి వస్తాడు నీ భార్య దేవుని దగ్గరికి వస్తాడు నీ కుటుంబ సభ్యులు దేవుని దగ్గరికి కారణం లేదా అందరిని బాగు చేసే దేవుడు అందరిని క్రమపరిచే దేవుడు ఆయన దేవుని రాజ్యాన్ని గురిపెట్టించుకు తిరిగి నేను వెలుగులో నడిపించాం అందుకని మాటలు నేను ముగించేసి తిరుగుతున్నా దేవుడు కూడా విచారణ చేయండి ఎవరిదో సొమ్ము నీ చేతిలో ఉంటే ఇచ్చి దొంగలించిన సామాన్తో కట్టినది ఏమైనా ఉంటే ఇచ్చి అర్థం కాలేదు హలో అన్యాయం చెందినది ఏదైనా నీ ఇంట్లో కేకేస్తే ఇచ్చి హలో నీకు తెలియలేని విషయం మాట్లాడి బాగేసావే ఇది క్షమాపణకు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేది నీకు తెలియదు నీకు దాని గురించి సంబంధం లేదు నీకు వాటి గురించి నిజమో నిజాయితీ నీకు తెలియదు నువ్వు పక్కోడికి ఏం చెప్పావు వాటి గురించి చెప్పావు పరలోకం అది ఆలోచించింది ఈ పగటి వేళ చక్కని పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆదాముని పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దానియేలు పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు వస్తావా చీకటిని వదిలిదా చీకటితో ప్రభావం చెందినది ఏం చేసినా వదిలేసిరా దేవా నన్ను వెలిగింపు దేవా నేను వెలిగింపబడికి నేను వెలుగులో నడిచి తీరాలి దేవా చక్కగా వచ్చాడు నిక్కదొమ్మి వచ్చాడు పేదలు వచ్చాడు రాలే ఆత్మహత్య చేసిన సౌలు రాలే హలో ఇస్కరియాతు యూదా రాలే వచ్చాడా చచ్చిపోయిన సౌలు రాలే సొలొమోను రాలే రాత్రి వేళ వస్తావా లేదా అన్నది నీ చేతిలో ఉన్న నిర్ణయం నేను ఆ మాటలు నేను ముగించాలనుకుంటున్నాను దేవుని యొక్క రాజ్యం ఏం కాకూడదు నీకు అభ్యంతరం కలిగేటట్టుగా ఉండకూడదు ఈ పగటి వేళ దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించి తీరడానికి నీ మనసును కేంద్రీకరించు ఈ వాక్యాల దేవుడు మీ అందరం దీవించును గాక.